చూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల దేవా, నీకే వేలాదిగా వందనాలు స్తోత్రాలు అర్పించుకొంచున్నాను తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి ప్రభువా పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఇప్పుడు మీరు సిలువలో పలికిన 7 మాటలు తండ్రి ప్రభా మేము ధ్యానించుకొని పోవచ్చుండగా మీరే మాకు తోడై ఉండండి ప్రభా, సహాయము చేయండి తండ్రి. ప్రభా, నేను కాదు కానీ తండ్రి ప్రభా నా స్థానంలో నువ్వే ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడమని తండ్రి ప్రభా ప్రార్థన చేయించున్నాను. నా నోటికి నోరుగా నోటికి బూరగా ఉండి తండ్రి ప్రభా సహాయము చేయమని, ప్రతి విధమైన సైతాను శోధాన్ని కొట్టివేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఈ మొట్టమొదటి మాటను మనము క్షమాపణ వాక్కు లేదా విజ్ఞాపన వాక్కుగా చెప్పుకోవచ్చు. సృష్టికర్త అయిన దేవుడు మానవులను తన స్వరూపమందు తన పోలికలో నిర్మించుకున్నాడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మన మధ్యలో జీవించడానికి ఎంతో తగ్గించుకొని దీనునిగా పశువుల పాకలో జన్మించాడు. పుట్టినప్పుడే రాజైన హేరోదు అతన్ని చంపజూస్తాడు. మన మంచి కోసం, మానవుల మంచి కోసము మనం మంచిగా ఫలించి ఎదగాలని చెప్పి దేవుడు మానవునిగా మన మధ్యలో వస్తే మానవుడు అతని పట్ల ఎంతో నీచంగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తన ఆఖరికి యేసు ప్రభువును సిలువ కొయ్య మీదకి వేలాడదీయుటకు దారితీసింది. దేవుని కుమారుడు తన్ను తానే స్వయంగా మానవులకు అప్పగించుకున్నాడు. ఆయనలో ఏ తప్పు లేనప్పటికీ అందరూ ఆయన్ని సిలువ వేయాలి అని చెప్పి మరణం వేయాలని చెప్పి కేకలు వేశారు. అయితే వారిని సాధారణ మరణ శిక్ష వారిని సంతృప్తి పరచలేదు, కానీ ఎంతో వేదనతో ఎంతో అవమానంతో కూడిన మరణ శిక్ష ఆయనకు విధించారు. యేసు ఆ శిలువపై మౌనంగా వేలాడుతున్నాడు. అదే యేసు ప్రభు స్థానంలో మనము ఉంటే బాగా కేకలు వేస్తాం, వారిని శపిస్తాము, దూషిస్తాము. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళ శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా ప్రార్థన. యేసు ప్రభు చేసిన పని ఏంటంటే ప్రార్థన. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 23వ అధ్యాయము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సృష్టికర్త అయిన ప్రభువు ఏం చేసినా మొట్టమొదటిగా ప్రార్థనతోనే ప్రారంభించాడు. అది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనము, లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా చాలు. యేసుక్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత యోర్దాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సువార్త ప్రారంభించబోయే ముందు ప్రార్థనతోనే ప్రారంభించాడు. అలాగే ఈ 7 మాటల్లో ప్రారంభం కూడా ప్రార్థనతోనే ప్రారంభించబడింది, ముగింపు కూడా ప్రార్థనతోనే ముగించబడింది. ఈ 7 మాటల్లో ప్రభువు మొత్తం 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆ యొక్క రోమాలో ఉన్నటువంటి జనులు ఆయన్ను సిలువ వేయగలిగారు, కానీ ఆయన చేతులు మేకులతో కొట్టబడ్డాయి, కానీ ఆయనను ప్రార్థన చేయకుండా ఆపలేకపోయాయి, ఆయన్ను ప్రార్థించకుండా ఆపలేకపోయారు. దేవుడు చేసిన ఈ ప్రార్థనను బట్టి మనకు ఆయనలో ఉన్న దయాగుణం మనకు అర్థమవుతుంది. యేసు సిలువ వేయబడుతున్న సమయంలో ఆయనతో ఎవరైనా ఉన్నారా? ఆయనతో ఆయన బంధువులు లేకపోతే కుటుంబీకులు కానీ శిష్యులు కానీ ఎవ్వరూ లేరు. శిష్యులందరూ ఆయన సిలువ వేస్తున్నప్పుడు భయపడి పారిపోయారు. మన జీవితంలో కూడా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, అంతా పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు అందరూ మనతోనే ఉంటారు. కానీ ఒక్కసారి కష్టాలు రాగానే, నష్టాలు రాగానే ఆనాడు శిష్యులు వదిలేసి వెళ్ళిపోయినట్టు అందరూ మనల్ని కూడా వదిలేసి వెళ్తారు. అటువంటి సమయంలో మనము బాధపడకూడదు. అటువంటి సమయంలో మనము నిరాశపడకుండా యేసుక్రీస్తు వలె ఆ తండ్రికి మనము మొరపెట్టాలి. తండ్రికి మనము ప్రార్థన చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. అయితే మనలో అనేక మంది ఒకప్పుడు ఒక సండే స్కూల్ టీచర్ గానో లేకపోతే ఒక బోధకుని గానో పరిచర్య చేసి ఉండొచ్చు, దేవుడికి అనేక విధాలుగా పరిచర్య చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకున్న వృద్ధాప్యం చేతనో లేకపోతే మీకున్న పరిస్థితుల చేతనో
లేకపోతే మీరు వెళ్తున్న కష్టాల చేతనో మీరు దేవునికి పరిచర్య చేయలేకపోవచ్చు. కానీ ఇంకా నువ్వు ఈ భూమి మీద బతికే ఉన్నావు, మీరు ఇంకా ప్రార్థన చేయగలరు. యేసు ప్రభు దరిద్రుల కోసం ప్రార్థన చేశాడు, పాపుల కోసం ప్రార్థన చేశాడు, వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేశాడు, కష్టాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. మనకి నష్టం వచ్చిందని, కష్టం వచ్చిందని దేవుని మనము తిట్టుకోకుండా దేవునిలో మనము ప్రార్థనా పరిచర్యలో ముందుకు సాగాలి. రెండవదిగా శత్రువులకై ప్రార్థించిన ప్రభువు. మొట్టమొదటిగా ఏది చేసినా మనము ప్రార్థనతోనే మొదలు పెట్టాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన పరిచర్యను మాత్రం ఆపకూడదు. రెండవదిగా శత్రువుల కొరకై ప్రార్థించిన ప్రభువు. మనము దేవుడు ఆ సిలువ కొయ్య మీద దేవుణ్ణి యేసు ప్రభువును వాళ్ళు సిలువ వేస్తున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని నిందించలేదు, దూషించలేదు, కానీ వారి కోసం ప్రార్థన చేశాడు. దేవుడు కూడా మనకు ఆ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మనము ఈ అంశాన్ని ఈ యొక్క అంశాన్ని మనం ప్రార్థనతో జయించలేము అన్నది ఏది కూడా లేదు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు దేన్ని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా అది మనం పొందుతున్నాము అని నమ్మి దేవునికి ప్రార్థన చేస్తే మనం అది పొందుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడూ ప్రార్థన చేయడం మానకూడదు. మన జీవితంలో చాలామంది క్షమించలేనంత తప్పులు చేస్తారు. మనం తప్పు చేయకపోయినా వాళ్ళు మనల్ని నిందించవచ్చు, లేకపోతే మన గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పుగా మాట్లాడచ్చు, వాళ్ళు మనల్ని అపహాస్యం చేయొచ్చు. కానీ వాళ్ళని మనం క్షమించడం ద్వారా దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడంట. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం శత్రువులను వాళ్ళని క్షమించే కొద్దీ, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసే కొద్దీ మనకి ఇంకా దీవెనలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యేసుక్రీస్తు వలె శత్రువులను క్షమించారు. అందులో ఒకరి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. అయితే అతడు ఎవరిక్కడ? స్టెఫను. సందర్భం ఏంటంటే, స్టెఫనుపై వచ్చిన తప్పుడు ఆరోపణలకై యూదులకు సమాధానం ఇస్తూ ఏమంటారంటే, మీరు పరిశుద్ధాత్మని దూషిస్తున్నారు, మీరు నీతిమంతులైన యేసు ప్రభువును సిలువ వేశారు. పూర్వంలో మీ పితరులు ఇశ్రాయేలీలు మోషే కాలంలో విగ్రహారాధన చేసి, మోషే మాటకు విరోధంగా విగ్రహారాధన చేసి అప్పుడు కూడా మీరు పాపము చేశారు అని చెప్పి వాళ్ళని గద్దిస్తుంటే, అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ సమయంలో కూడా స్టెఫను వాళ్ళని ఏమనకుండా యేసు ప్రభు యొక్క ప్రేమను కనపరుస్తూ, ప్రభువా, మళ్ళీ ఒకసారి చదువుతామా? అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. యేసు ప్రభువు కూడా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పాడు. అలాగే ఇక్కడ స్టెఫను కూడా యేసు ప్రభు యొక్క ప్రేమను కనపరుస్తూ, తండ్రి, వారి మీద ఈ పాపం మోపొద్దు అని చెప్పి ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మన జీవితంలో ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో, వేధిస్తున్నారో వాళ్ళ గురించి మనము ఎక్కువ ఆలోచించకూడదు. వాళ్ళని మనం దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడే వాళ్ళకి తగిన ప్రతిఫలం దయచేస్తాడు. అయితే ఈ మొట్టమొదటి వాక్కును క్షమాపణ వాక్కుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకటి విజ్ఞాపన వాక్కుగా చెప్పుకోవచ్చు, రెండవది క్షమాపణ వాక్కుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు క్షమాపణ గురించి మాట్లాడుకుందాం. అసలు మనుష్యుల క్షమాపణ ఎలాంటిది? క్షమాపణ అంటే ఏంటి అసలు? అంటే ఎదుటి వ్యక్తి మనకి ఏం చేసినా, మనల్ని దూషించినా, వారిపై మనసులో ఏమి పగ కానీ లేకపోతే విరోధం కానీ ఉంచుకోకపోవడమే క్షమాపణ. కానీ నిజం మాట్లాడుకుంటే మనం అసలు అలా క్షమించలేం కదా.
మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ మీద కోపం పెట్టేసుకొని కొంతమంది అయితే మన గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పుగా మాట్లాడతారు, వేరే వాళ్ళ గురించి మన గురించి వేరే వాళ్ళ దగ్గర అపహాస్యంగా మాట్లాడతారు. కొంతమంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళంతా మన గురించి అలా మాట్లాడుకుంటారు. ఇంకొంతమంది అయితే వాడు నాకు దొరికితే నేను వాడిని కొట్టి చంపేస్తాను అని అంటారు. కానీ అలా చేయకూడదు. యేసు ప్రభు అసలుకి అలా చేయలేదు. వాళ్ళని చంపుతున్న వారి కోసమే, యేసు ప్రభుని చంపుతున్న వారి కోసమే దేవుడు ప్రార్థన చేశాడు. మనలో క్షమాపణ గుణం అనేది చాలా తక్కువ. కాబట్టి మనము యేసుక్రీస్తును మాదిరిగా తీసుకొని యేసుక్రీస్తు వలె క్షమాపణ గుణం కలిగి ఉండాలి. మన శత్రువుల కోసము మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు? మొట్టమొదటిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే, మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. అయితే దేవుడు మనల్ని క్షమించాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మన శత్రువులను మనము క్షమించాలి. దేవుడి ముందు మోకాళ్ళుని మనం నేను చేసిన తప్పులు క్షమించు ప్రభువా అనే కంటే ముందు మన శత్రువులను మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడంట. రెండవదిగా మన పాపములను దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మనము నేను ఈ పాపము చేశాను, మనం చేసిన అతిక్రమములను పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు. మొట్టమొదటిగా మన శత్రువులను మనం క్షమించగలిగి ఉండాలి. రెండవదిగా మనం చేసిన తప్పులను పాపములను మనం ఒప్పుకోవాలి. అసలు దేవుడు ఎందుకు క్షమించాలి మనల్ని? దేవుడు క్షమిస్తే మనకు కలిగే లాభాలు ఏంటి? ఏమైనా లాభాలు ఉన్నాయా? ఒక 5 అంశాల్లో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పాత నిబంధనలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తాను, నేను నీ పాపములను మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా మన యొక్క పాపములు తుడిచివేయబడతాయి. అంటే దేవుడు మన దోషాలను క్షమించి ఇంకా వాటిని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడంట. ఇది ఎప్పుడైతే మనం మన శత్రువులను క్షమిస్తామో, ఎప్పుడైతే దేవుని ఎదుట మన తప్పులు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మన పాపములను తుడిచివేస్తాడు. తుడిచివేయడమే గాక వాటిని ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోడంట. రెండవదిగా సంపూర్ణ శుద్ధీకరణ, అంటే దోషము నుండి విడుదల. అది పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మనం పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే మనం మన పాపములను ఒప్పుకుంటే ఆయన మన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని శుద్ధి చేస్తాడంట. మొట్టమొదటిగా మన యొక్క పాపములను తుడిచివేయబడతాయి. అలాగే ఆ పాపములను ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. రెండవదిగా సంపూర్ణ శుద్ధీకరణ, అంటే మన యొక్క దోషము నుండి మనకు విడుదల లభిస్తుంది. మూడవదిగా మనకు దేవునితో సమాధానం ఏర్పడుతుంది, అలాగే విమోచన కలుగుతుంది. మనకి దేవునితో సమాధానం మరియు విమోచన కలుగుతుంది. నాలుగవదిగా జీవితంలో కొత్త ప్రారంభం, అంటే మన యొక్క పాపములు క్షమించబడిన తర్వాత మన యొక్క పాపం మార్గములను మనం విడిచిపెట్టి మన పాతరోత జీవితం మనం విడిచిపెట్టి దేవుని కృపలో మనం జీవిస్తాము. కాబట్టి అప్పటి నుంచి మనకు జీవితంలో కొత్త ప్రారంభము మొదలవుతుంది. అలాగే ఐదవదిగా శాశ్వత రక్షణ మరియు నిశ్చయత. దేవుని రక్తంలో కడగబడిన వారంగా మనము దేవుని పిల్లలుగా ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తాము. అప్పుడు దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.
మొట్టమొదటిగా మన యొక్క పాపములు తుడిచివేయబడతాయి. రెండవదిగా సంపూర్ణ శుద్ధీకరణ, అంటే మన యొక్క దోషముల నుండి మనకు విడుదల లభిస్తుంది. మూడవదిగా దేవునితో మనకు సమాధానం ఏర్పడుతుంది, అలాగే విమోచన కలుగుతుంది. నాలుగవదిగా మనం జీవితంలో క్రొత్త ప్రారంభాన్ని ప్రారంభించుకోవచ్చు. ఐదవదిగా మనకు నిత్య జీవం కలుగుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన శత్రువులను మనం క్షమించగలమో, ఎప్పుడైతే మన శత్రువులను మనము ప్రేమించగలమో, అప్పుడు మనకి ఇవన్నీ లాభాలు కలుగుతాయి. అలాగే దేవుడు ఏ విషయాల్లో క్షమాపణ కలగదో కూడా దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనల నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం చదివినట్లయితే, మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనము, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి? దేవుడు క్షమించని ఏకైక పాపం ఏమన్నా ఉందంటే పరిశుద్ధాత్మను దూషణ చేయడం. పరిశుద్ధాత్మకు విరోధంగా ఏ పని చేసినా మనకు క్షమాపణ ఉండదంట. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అంటే ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత, ఒకసారి రక్షింపబడిన తర్వాత, దేవుని ప్రేమను రుచి చూచి రక్షింపబడి కూడా పరిశుద్ధాత్మను దూషిస్తే, పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి సేవ చేస్తున్న సేవకులను అపహాస్యం చేస్తే, వాళ్ళ గురించి అపహాస్యంగా మాట్లాడితే దేవుడు వాళ్ళని ఎప్పటికీ క్షమించడంట. ముఖ్యంగా పరిశుద్ధాత్మకు విరోధంగా ఏ పని చేసినా మనకు క్షమాపణ ఉండదు. కాబట్టి అట్టి వారు మనలో ఎవరైనా ఉంటే తమ్మును తాము సరిచేసుకోవాలి. దేవుడు రేపొద్దున రెండవ రాకడ వచ్చినప్పుడు దేవుడు అట్టి వారికి తీర్పు తీర్చునుగాక. మనలో అట్టి వారు ఎవరైనా ఉంటే, ఆ విధంగా తప్పు ఎవరైనా చేస్తుంటే తమ్మును తాము పరీక్షించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని దీవెన మనకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.